నమస్తే. పాకిస్తాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ త్రిశూల వ్యూహాన్ని అనుసరిస్తున్నారా? అంటే సైనికులతోనూ, ఆయుధాలతోనూ యుద్ధం చేయకుండా పాకిస్తాన్‌ని అంతమొందించేటువంటి పని. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా నేలమట్టం చేసేటువంటి పని భారత ప్రభుత్వం, మోదీ సర్కార్ చేస్తోందా? అంటే యెస్, అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకటి, వాటర్ వార్ ఎప్పుడో మొదలుపెట్టింది. ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్‌లో పెట్టడం ద్వారా. పాకిస్తాన్‌కు ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని పూర్తిగా నేలమట్టం చేసేటువంటి దిశగా కూడా భారత ప్రభుత్వం అడుగులేస్తోంది. దీంతో పాటు టెర్రర్ ఫండింగ్‌ని కూడా ఏ విధంగా పాకిస్తాన్‌కు అందుతుందో ఆ మూలాలను కూడా కట్ చేస్తోంది. అలాగే గడిచిన ఒక 15 రోజుల్లో లేకపోతే ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 30-35 మంది ఉగ్రవాదులు కూడా మిస్టీరియస్ కండిషన్స్‌లో అక్కడ అంతమవుతూ వస్తున్నారు. దీనిపైన రకరకాల థియరీలున్నాయి. అసలు ఏంటి త్రిశూల వ్యూహం? పాకిస్తాన్‌ని భారత్ ఏ విధంగా ఎదుర్కొంటోంది? ఏ విధంగా అంతమొందిస్తోంది? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్‌లో విశ్లేషకులు పెకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, యుద్ధ వ్యూహాలు మారుతున్నాయి. యుద్ధ తంత్రాలు కూడా మారుతున్నాయి. పాకిస్తాన్ లాంటి దేశంతో నేరుగా యుద్ధం చేయడం కంటే కూడా, యుద్ధం చేశాం గతంలో, యుద్ధం చేయడం కంటే కూడా ఈ త్రిశూల వ్యూహం అమలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. అది సత్ఫలితాన్ని ఇస్తున్నట్టుగా కూడా మనకు కనబడుతోంది. లాస్ట్ ఒక 10-15 డేస్‌లోనే చాలా మంది అక్కడ టాప్ ఉగ్రవాద లీడర్లు కూడా అంతమైపోయారు. దీని మీద రకరకాల థియరీలు ఉన్నాయి. ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్‌తో మొదలు పెడదాం. అంటే ఇక్కడ ఈ త్రిశూల వ్యూహము ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలంటే, ఇక్కడ మనం డైరెక్ట్గా యుద్ధం చేయట్లేదు వాళ్ళతో. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ ప్రాక్సీ వార్ చేస్తూ వచ్చారు, టెర్రరిస్ట్ స్ట్రైక్స్ అవన్నీ చేస్తూ వచ్చారు. మనం ఏంటంటే 3 రకాలమైన ఈ వ్యూహాలతో వాళ్ళని అణగదొక్కేసాం పాకిస్తాన్ వాళ్ళది. మొదటిది ఏంటంటే ఆర్థికంగా ఒకటి, రెండోది వచ్చేసరికి మీరు చెప్పినట్టు మిలిటరీ కానివ్వండి, సర్జికల్ స్ట్రైక్స్, ఇది ఇంకోటి వాటర్ పరంగా. అయితే ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఏంటి అనేది మనం చూసుకుంటే, యూపీఏ గవర్నమెంట్ వచ్చే సమయంలో పర్ క్యాపిటా ఇన్కమ్ పాకిస్తాన్ది భారత్ కంటే ఎక్కువ. ఆ సమయంలో అంటే 2004లో పాకిస్తాన్ పర్ క్యాపిటా ఇన్కమ్ 717, అంటే $717. భారత్ వచ్చేసరికి $640. మోదీ గారి హయాంలో వచ్చేసరికి ఏమైందంటే పాకిస్తాన్ వాళ్ళది మనది ఇంచుమించు సేమ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండదు. మనది $1,560 పర్ క్యాపిటా ఇన్కమ్, వాళ్ళది 1,424. అయితే ఈ 10-12 సంవత్సరాల్లో భారతదేశాన్ని 2,700-2,800 చేరితే వాళ్ళది ఇంకా అక్కడే 1,400 చిలుక దగ్గర మిగిలిపోయింది. అంటే వాళ్ళ గ్రోత్ జస్ట్ 4% ఆల్మోస్ట్ అక్కడే ఉండిపోయింది అనమాట. అంటే భారత్ ఇప్పుడు జీడిపి పాకిస్తాన్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశాలు ఏంటంటే, మనము తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ వాడికి ఎక్స్పోర్ట్ కానీ లేకపోతే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడికి లేకుండా మనం చేశాం. సో దాంతోపాటు మన యూపీఏ ఇక్కడ కరప్షన్లు ఏవైతే జరిగాయో అదే సమయంలో పాకిస్తాన్ కూడా బాగా పెరిగింది. సో ఇదొకటి అనుకుంటే, నెక్స్ట్ మనం ఏం చేసామంటే వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళకి ఏంటంటే మనము ఈ కొన్ని వాళ్ళ రూపీ కూడా డీవాల్యుయేషన్ అయిపోతూ వచ్చింది. అంటే పర్ డాలర్ 100 రూపీస్ ఉండేది పాకిస్తాన్ రూపీస్, అది ఇప్పుడు దగ్గర దగ్గర 300 అయింది. అంటే 3 రెట్లు దిగిపోయింది. అంటే మోదీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఎకానమీ ఏదైతే ఉందో వాళ్ళ రూపీ పతనము 100 నుంచి 300కి చేరింది. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే FATP మనం యూజ్ చేసుకుని వాళ్ళని గ్రే లిస్ట్ లో పెట్టడం చేశాం. దాన్ని అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, అంటే గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ ఇది. దీనికి భారత్ అన్ని డాక్యుమెంట్లు ఇవన్నీ ఇచ్చి హఫీజ్ సయీద్ ని జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఒక 33 సంవత్సరాలు వాడు జైల్లో ఉండాలి అని. అలాగే సాజిద్ మీర్, అంటే వీళ్ళందరికీ ఏంటంటే అండి
ఇక పక్క ఇవి హ్యాండిల్ చేసుకుంటూ వస్తూ ఇంకో పక్క వాళ్ళకి ఎవ్వరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఎక్కువ రాకుండా అలాగే ఈ ఎఫ్ఏటిపి గ్రే లిస్ట్ లో వెళ్ళడం వల్ల ఏమైందంటే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్లు ఏవి రాకుండా అయింది. దానికి తోడు ఏంటంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మన దగ్గర వాణిజ్య పరంగా ఏమీ లేకుండా పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువుల మీద 200% టరీఫ్లు వేసి ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఏమీ రాకుండా మనం చేసాం. ఇంకోటి క్రికెట్లో పరంగా కూడా వాళ్ళకి ఐసోలేట్ చేసుకుంటూ వచ్చామండి. సో ఇదొక అంశం. అయితే మనం నెక్స్ట్ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే సర్జికల్ స్ట్రైక్స్. మనం చూసుకుంటే 2016లో యూరి అటాక్లకి సర్జికల్ స్ట్రైక్లు చేశాం. బాలాకోట్లో 2019లో అటాక్ చేశారు. ఆపరేషన్ సింధూర్ మనం చూసాము. సో ఇలా ఇవి చూసుకుంటూ దీంతో పాటు ఎప్పుడైతే ఆర్టికల్ 317 మనం ఎత్తేసామో, అంటే ఫస్ట్ మనం ఎకనామిక్ చూసాము, ఇప్పుడు మిలిటరీ పరంగా ఏంటి అనేది చూస్తున్నాం. సో ఆ మనకి గర్మే గుస్కే సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు కదా, అది అయిన తర్వాత ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత అక్కడ స్టోన్ పెల్టింగ్ తగ్గిపోయింది. ఆర్గనైజ్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయాయి. అంటే పెద్ద నోట్ల రద్దు కూడా, పెద్ద నోట్ల రద్దు తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఈ స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది. వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెర్రర్ ఫండింగ్ కి చాలా పెద్ద దెబ్బ తగిలింది కదా డిమానిటైజేషన్ అనేది. దురంధర్ సినిమాలో మనం చూసాం. అంటే అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంత సడన్ గా అనేది, ఎవరికి అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత దీని వెనక ఇంత పెద్ద స్టోరీ జరిగిందా అనేటువంటి విషయం ఇప్పుడు జనానికి అర్థమవుతుంది. కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి అండి, నీటి విషయంలో వచ్చేసరికి మనకి పెహల్గామ్ అటాక్ అది జరిగిన తర్వాత మనకు ప్రధానమంత్రి గారు అలాగే అమిత్ షా గారు కూడా అన్నారు వీళ్ళు నీళ్లు లేకుండా సస్తారు అని చెప్పారు. వాళ్ళకి అసలు మన కాంట్రాక్ట్ ట్రీటీలో అంతా నీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. దాన్ని ఎప్పుడైతే మనము అబైన్స్ లో పెట్టేశామో మనకి రిజర్వాయర్లు కిషన్ గంగా బాగ్లిహార్ డ్యామ్స్ ఏవైతే మనం బిల్డ్ చేసుకున్నామో వాళ్ళకి ఇంకా ఏమి దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇదే కాకుండా పాకిస్తాన్కి ఎప్పుడు ఏంటంటే ఇస్లామిక్ నేషన్స్ ఓఐసి ఉన్నాయి కదా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉందో కంట్రీస్ ఆఫ్ కౌన్సిల్, వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కి అండగా నిలిచేవాళ్ళు. మోదీ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళందరితో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. మోదీ గారు అంటే ఇందిరాగాంధీ తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ 2015లో యుఏఈకి వెళ్ళారు, తర్వాత సౌదీ అరేబియాకి వెళ్ళారు. సో దాని తర్వాత నెక్స్ట్ సౌదీ అరేబియా ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉండేది. ఈ యూరి అటాక్ చేసినప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ 2019లో గెస్ట్ ఆఫ్ హానర్ గా ఓఐసి మీటింగ్ లో ఇండియాని ఇన్వైట్ చేశారు. సో అలా సౌదీ రాజు ఎంబీఎస్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో $100 బిలియన్ కమిట్మెంట్ చేశారు. సో ఇలా మనం ఎప్పుడైతే ఆర్టికల్ 370 ఎత్తేసినప్పుడు వాళ్ళు చాలా కామ్ గా ఉన్నారు, ఏమి మాట్లాడలేదు. ఆ విధంగా మనం చూసుకుంటే ఈవెన్ టుర్కీ కూడా మనం చూసాం, మన ఒక దావూద్ ఇబ్రహీం అనుచరుణ్ణి వదలడానికి అంటే ఎక్స్ట్రాడిషన్ అంటారు, దానికి కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు. కరెక్ట్. సలీం డోలా నిజానికి 10-12 సంవత్సరాల నుంచి అతను వెతుకుతూ ఉన్నారు. సో ఎట్టకేలకు అతను టర్కీలో దొరకడం విచిత్రం. టర్కీ మనకేమంత పెద్ద ఫ్రెండ్లీ నేషన్ కాదు, పాకిస్తాన్కి ఫ్రెండ్లీ నేషను. అలాంటి టర్కీలో అక్కడ ఇంటెలిజెన్స్ అధికారులు మనకి సహాయం చేయడము, ఇంటర్పోలు, మన ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ తోటి అతను పట్టుకున్నాయి. అతను మనకి ఎక్స్ట్రాడేట్ కూడా చేయడం జరిగింది. ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్. ఇది టర్కీ ఏంటి ఇలా చేసిందని బహుశా డెఫినెట్ గా పాకిస్తాన్ షాక్ లో ఉండి ఉండొచ్చు. అవును, ఎందుకంటే అండి దావూద్ ఇబ్రాహిం డి కంపెనీకి మొత్తం ఫైనాన్సింగ్, వాళ్ళ మనీ లాండరింగ్, లేకపోతే డ్రగ్స్ ని మిగతా వాటికి పంపించడము, వీటిలన్నిటిలో ఇతను చాలా ముఖ్యమైన భూమిక ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మనకి వ్యతిరేకంగా లేకపోతే మనకి ఎగెయిన్స్ట్ గా వీళ్ళు డ్రోన్స్ అవన్నీ సప్లై చేసినప్పటికీ ఇప్పుడు టర్కీ మన మాట వినేటట్టు మనం చేసుకుంటూ వచ్చామండి. అంటే ఇతను చూసుకుంటే ఇండియా నుంచి మనకి భారతదేశం నుంచి 2020లో వెళ్ళిపోయి
దుబాయ్కి వెళ్ళిపోయాడు. దుబాయ్ నుంచి ఇస్తాన్బుల్ వెళ్ళిపోయి అక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంత చేస్తా అని అక్కడ సిటిజన్షిప్ గురించి గట్టి ప్రయత్నం చేశాడు. సో అదేం వర్కౌట్ కాలేదు. మన వాళ్ళు 2024 మార్చ్లో ఈ రెడ్ కార్నర్ నోటీస్ అతనికి ఇచ్చారు. సో ఇతను చేసే ఈ డ్రగ్స్ దందా ఏంటంటే 5,000 కోట్ల మించి ఇతను ఉండే సిండికేట్ మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరోప్ లో. సో అందు గురించి వాళ్ళకు కూడా ఏంటంటే ఒక భయం పట్టుకుంది. సరే వీడికి సిటిజన్షిప్ ఇస్తే మనకి చెడు పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి మిగతా ఫుల్ ఇంటర్పోల్ లో వీళ్ళకి ఇచ్చి సంవత్సరం అయిపోయింది. అందు గురించి వాళ్ళ మీద టర్కీ మీద చాలా ప్రెషర్ పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మన దేశం నుంచి వెళ్తున్న టూరిజం అవంతా కూడా తగ్గిపోతూ వస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి సెలిబీ ఏవియేషన్ అని ఒక 200 మిలియన్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో మనం క్యాన్సిల్ చేశాం. అలాగే టర్కీ ఎక్స్పోర్ట్స్ మన భారతదేశానికి 17% పడిపోయింది. ఇంకా వాళ్ళకు కూడా అర్థమైంది ఈ పాకిస్తాన్ నమ్ముకుంటే మనకి ఏం అవ్వలేదు, మనం ఏం చెయ్యలేమని అర్థమైంది. సో ఒక గుడ్ విల్ జెస్చర్ గా వీడిని మనకి దేశానికి అప్పగించడం జరిగిందండి. అండ్ ఇంకొక విషయం కూడా మనం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఉదంతమే ఇది. ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకోవడంలో కూడా భారత్ కీలక పాత్ర పోషించిందని చెబుతూ ఉంటారు. దానివల్ల భారత్ లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. సౌదీ అరేబియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి పడదు. సో ఈ ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా డెఫినెట్ గా భారత్ కి కూడా లాభాలు ఉన్నాయి. ఈ ఎత్తుగడలు కూడా ఇలా జరగడానికి కూడా భారత్ చాలా ప్రయత్నం చేసింది అని చెప్తూ ఉంటారు. నిజమేనాది? అది 100% వాస్తవం అండి. ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి ఇజ్రాయెల్ వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలోనూ, అలాగే ఈ ఒపెక్ ఒక గ్రిప్ నుంచి బయటికి వచ్చేసి, అంటే ఒపెక్ దేశాలు ఇన్నున్నప్పటికీ వీళ్ళ రోల్ ఎలా ఉండేదంటే మాకు అవసరం ఉండేటప్పుడు మీరు ఆయిల్ సప్లై చేయండి, ఇంత లిమిటెడ్ క్వాంటిటీలోనే మీరు సప్లై చేయండి అని ఉండేది. సో అటువంటి గ్రిప్ నుంచి బయటికి వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి ఎంత వస్తే అంత ఆయిల్ అమ్ముకుంటారు. దాంతో పాటు వాళ్ళకి కావాల్సిన రేటుకు వాళ్ళు అమ్ముకుంటారు. మనకి ఫ్రెండ్లీ నేషన్ కాబట్టి మనకి తక్కువ ధరకు కూడా అమ్ముకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో ఆ విధంగా ఏంటంటే ఈ వ్యూహంలో చూస్తే పాకిస్తాన్ వాళ్ళని మొత్తం ఐసోలేట్ చేయడం జరుగుతోంది. దాంతో పాటు అంటే ఇక్కడ మనం ఒక బుల్లెట్ కానీ ఫైర్ చేయలేదు, వార్ అని చెప్పి మనం ఎక్కడ ఫైర్ చేయలేదు. అయినప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి, అంతర్గతంగానే వాళ్ళ దేశము ఎన్ని ముక్కలుందో మనకి వాళ్ళకి ఏంటంటే యుద్ధం లేకుండానే వాళ్ళ మీద విజయం సాధిస్తున్నాం అండి మనం. ఈ 3 వ్యూహాల ద్వారా భారతదేశము పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్లకుండా ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా మనం విజయం సాధిస్తున్నాం అండి. పాకిస్తాన్ ఎప్పుడైనా ఎన్ని ముక్కలైనా అయిపోవచ్చు ఈ అంతర్గత యుద్ధాలతో, వాళ్ళకి భారత్ ప్రమేయం లేకుండానే. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా రక్తం చిందించకుండా, సైన్యాన్ని ప్రయోగించకుండా, బుల్లెట్లు పేల్చకుండా కూడా పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఊపిరాడకుండా చేయవచ్చు అని అనడానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పరిణామాలన్నీ కూడా వాటర్ వార్ జరుగుతోంది, ఎకనామికల్ వార్ జరుగుతోంది, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఈ త్రిశూల వ్యూహంలో పాకిస్తాన్ ఈ ట్రాప్లో పడి గిలగిల కొట్టుకుంటోంది. మరి అలాంటి దేశానికి వాళ్ళు చేసినటువంటి పాపాలకి ఇదే సరైనటువంటి పరిహారం అని భావించాలి. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి గడ్డు పరిస్థితులను పాకిస్తాన్ ఎదుర్కోబోతోంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఓకే, నమస్కారం. నమస్తే. మరి భారత్ పన్నినటువంటి వ్యూహంలో, మోదీ త్రిశూల వ్యూహంలో పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటోంది. పాకిస్తాన్ని ఓడించాలి, పాకిస్తాన్ని మట్టి కరిపించాలంటే కేవలం సైన్యాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. రకరకాల పద్ధతులు ఉంటాయి, రకరకాల దారులు ఉంటాయి. ఆ దారులన్నింటినీ కూడా భారత్ ఈ రోజున ప్రయోగిస్తున్నట్టుగా కనబడుతోంది. ఆర్థికంగా మూలాలను ఏ విధంగా దెబ్బకొట్టాలో ఆ విధంగా మనం పాకిస్తాన్ దెబ్బకొడుతున్నాం. తద్వారా ఈ రోజున పాకిస్తాన్ ఆ ట్రాప్లో పడి గిలగిల కొట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. మా దగ్గర నుంచి, మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు
కామెంట్స్లో చెప్పొచ్చు. డెఫినెట్గా మీ ఫీడ్బ్యాక్ మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవడానికి, మీకు మరింత బెటర్ కంటెంట్ని అందించడానికి చాలా వరకు మీ సలహాలు మాకు ఉపయోగపడతాయి. తప్పకుండా అందుకనే కామెంట్ చేయండి. ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ NHTV. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.